హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామకృష్ణ దాసరి అండ్ వెల్కమ్ టు నోజ్వీడు టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను JBL నుంచి తెప్పించినటువంటి USB మినీ మైక్రోఫోన్ అన్బాక్సింగ్ చేస్తానండి. ఇది వచ్చేసి CSUM M06 అండి. నాకు ఇది సుమారుగా 885 రూపీస్ పడిందండి. యాక్చువల్గా దీనికి సంబంధించినటువంటి వీడియో మొత్తం రికార్డింగ్ మరియు అన్బాక్సింగ్ వీడియో కూడా రికార్డింగ్ చేశానండి. కాకపోతే ఆ వీడియోని రికార్డ్ చేసిన తర్వాత పొరపాటున డిలీట్ చేశానండి. రీసైకిల్ బిన్ లో అన్న వీడియో ఉంటుందేమో అని చెప్పి చూశాను కానివ్వండి, లేదు. అందుకని మళ్ళీ రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఓపెన్ చేసేసిన బాక్స్ ని మళ్ళీ మీకు ఓపెన్ చేసి చూపించాల్సి వస్తుందండి. ఇక టాపిక్ లోకి వస్తే, ఈ మినీ మైక్రోఫోన్ ని నేను 885 రూపీస్ కొన్నానండి. రెగ్యులర్ టైం దీని కాస్ట్ సుమారుగా ఒక 1200 నుంచి 1500 ఆ కాస్ట్ లో ఉంటుందండి. నేను చాలా తక్కువ రేట్లో కొన్నాను. ఇది మరి ఎవరికి ఉపయోగం అంటే, ఎవరైతే వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియోలు చేస్తారో, అంటే వీడియోలో ఫేస్ కనిపించకుండా బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తూ ఉంటారు కదా, అలా వీడియోలు చేయటం, లేదా ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి, లేదా జూమ్ కాల్స్ కి వాటికి మాట్లాడేటప్పుడు మన వాయిస్ అవతల వాళ్ళకి కొంచెం క్లియర్గా వినపడాలంటే ఈ టైప్ ఆఫ్ మైక్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. అందులోనూ ఇది JBL బ్రాండ్కి సంబంధించింది కాబట్టి ఆడియో క్వాలిటీ విషయంలో మీరు అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన పని లేదండి. దీంట్లో ఉండే కీ ఫీచర్స్ ఇక్కడ ఇచ్చారండి. కాంపాక్ట్ డిజైన్ విత్ బిల్డ్ ఇన్ స్టాండ్ అండి, కార్డ్రాయిడ్ పికప్ ప్యాటర్న్, ప్లగ్ అండ్ ప్లే ఆపరేషన్, కన్వర్ట్ మ్యూట్ స్విచ్, ఇట్లా దీని ఫీచర్స్ అన్ని ఇచ్చారన్నమాట. ఓకే, దీని యొక్క హైట్ 124 మిల్లీమీటర్స్ అని ఇచ్చాడు. వెయిట్ వచ్చేసి 159 గ్రామ్స్ ఇచ్చాడండి. బేస్ వచ్చేసి 63 mm అని చెప్పేసి ఇచ్చాడనమాట. అట్లాగే దీని ఫీచర్స్ అన్ని కూడా ఇక్కడ ఇలా ఇచ్చాడండి. మీరు కుదిరితే చూసుకుని దీన్ని ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి ఒకసారి యూజర్ మాన్యువల్ కూడా చూసుకుంటే సరిపోతుందండి. ఇక దీని మీద MRP విషయానికి వస్తేనండి 6600 ఆ రేట్ ఉందండి. కానీ అంత రేట్ ఉండదండి. రెగ్యులర్ టైంలో ఒక 2000 1500 ఆ రేట్లో సుమారుగా ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేసి మీకు నేను ఈ బాక్స్ లోంచి ఇది బయటికి తీస్తానండి. ఆల్రెడీ ఇది ఓపెన్ చేసిందే, కాకపోతే ముందే చెప్పాను కదండి, ఆ వీడియో పొరపాటున డిలీట్ అవడం వల్ల మళ్ళీ నేను మీకు చూపించాల్సి వస్తుంది. దీంట్లో మనకి ఒక USB టు Type-C కేబుల్ ఒకటి ఇస్తాడండి. కాకపోతే ఈ కేబుల్ తో పాటు మీరు ఈ కనెక్టర్ ఒకటి కొనుక్కోవాలండి. మొబైల్ కి అటాచ్ చేయాలంటే ఇది మనకి బాగా యూజ్ అవుద్ది. లేదా సిస్టమ్ కి పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ USB టు Type-C కేబుల్ సరిపోద్దండి. కేబుల్ క్వాలిటీ చాలా మందంగా ఉందండి. కాకపోతే నేను ప్రతి వీడియోలో చెప్తున్నానండి, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, ఏదైనా సరే స్పేర్ పార్ట్స్ అనేవి ఇంకొక పెయిర్ ఎక్స్ట్రా ఉంచుకోనండి. ఒకటి పోయినా ఇంకోటి మనకి సమయానికి అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇందులో వచ్చేసి USB కేబుల్ తో పాటు ఇంకా ఏమేమి ఉన్నాయనేది మీకు నేను తీసి చూపిస్తానండి. ఇందులో పెద్ద ఎక్కువ ఏం లేవండి. జస్ట్ డైరెక్ట్ మైక్ ఒకటి ఇచ్చేసాడండి. ఇందులో ఇంకేం లేదు. యూజర్ మాన్యువల్ కూడా ఇచ్చాడు. కాకపోతే అన్బాక్సింగ్ చేసినప్పుడు ఇది ఎక్కడో పడిపోయిందండి. ఇంతేనండి. ఓకే, ఇప్పుడు మనం ఈ మైక్ ఒకసారి చూద్దాం. మొత్తంగా చూస్తే ఇదేనండి మైక్ అండి. చక్కగా ఫుట్బాల్ సైజులో గుండ్రంగా ఉందనమాట. ఇది వచ్చేసి పైన ప్లాస్టిక్ అనే కానివ్వండి, లోపల మెటల్ బిల్డ్ ఉందనమాట. ప్లాస్టిక్ కూడా చాలా స్ట్రాంగ్ ప్లాస్టిక్ వాడారు. కింద ఈ పోల్ మాత్రం ఇది మెటల్ అండి. మెటల్ మీకు సౌండ్ వింటానే ఉంటుంది. కింద కూడా మనకి మెటల్ తోనే చేశారనమాట. కాబట్టి బిల్డ్ క్వాలిటీ విషయంలో JBL వాళ్ళు ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వలేదండి. నాకైతే ఈ బిల్డ్ క్వాలిటీ, అందులో ఇది లుక్ చాలా బాగుందండి. అట్లాగే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక మ్యూట్ బటన్ ఇచ్చాడండి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన యొక్క వాయిస్ మనం మ్యూట్ లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే చెప్పాం కదండి, వీడియో కాలింగ్ లేదా ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు మన వాయిస్ మన ఇక్కడ దీన్ని నొక్కితే మ్యూట్ అయిపోద్ది అనమాట, ఈ బటన్ నొక్కితే. ఇప్పుడు ఈ మైక్ ని ఈ మొబైల్ కి కనెక్ట్ చేసి మీకు ఆడియో క్వాలిటీ వినిపిస్తానండి. యాక్చువల్గా నా దగ్గర ఒకటే మొబైల్ ఉండటం వల్ల నేను మీకు ఇది ఎలా కనెక్ట్ చేయాలనేది మీకు నేను చెప్పలేకపోతున్నాను అండి. చాలా సింపుల్ అండి. ముందే చెప్పాను కదండి, ఈ కనెక్టర్ ఒకటి పెట్టుకుని OTG లాగా మొబైల్ కి ఇలాగా మనం కనెక్ట్ చేసుకోవటమేనండి. అంతే, చాలా సింపుల్ అండి. ఫస్ట్ వచ్చేసి ఈ Type-C ఒక సైడ్ ఉన్నటువంటి Type-C వచ్చేసి ఇది మనకి ఇక్కడ ఈ మైక్ కి ఇట్లాగా గుచ్చేసేయాలండి. తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి దాన్ని మనం జస్ట్ ఇలా మొబైల్ కేనండి. ఒకవేళ సిస్టమ్ కి అయితే మాత్రం ఈ కనెక్టర్ తీసేసి ఈ USB-A కనెక్టర్ని సిస్టమ్ పెట్టేసుకోవటం అనమాట. అక్కడి నుంచి పెట్టుకుని మనం ఇలాగా ముందు పక్కన మాట్లాడుకోవచ్చు. అట్లాగే మైక్ వచ్చేసి ఇలాగ ముందుకి వెనక్కి కొద్దిగా లైట్ గా రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఏదైనా సరే మైక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేను యాక్చువల్గా ఒకటే తీసుకున్నా, ఇంకోటి తీసుకుందాం అనుకున్నా కానివ్వండి, సమయానికి మనీ లేకపోవటం వల్ల ఒకటే తీసుకున్నాను. నెక్స్ట్ టైం తక్కువ రేటుకి వస్తే మాత్రం డెఫినెట్ గా ఈ మైక్ ఇంకోటి పర్చేజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఇప్పుడు ఈ మైక్ కనెక్ట్ చేశానండి. మైక్ ద్వారా మాట్లాడుతున్నానండి. ఇక్కడ దీని తాలూకు వైట్ లైట్ ఒకటి ఇక్కడ వెలుగు కనపడుతుంది చూడండి.
బ్యాక్ సైడ్ నుంచి మాట్లాడుతుంటే వాయిస్ ఎలా ఉందో మీకు క్లారిటీ తెలుస్తుంది కదా. ఇది కంప్లీట్ ఓమ్ని డైరెక్షనల్ మైక్ కాబట్టి ఫ్రంట్ మనకి ఇలాగా కనపడుతుంటుంది అనమాట. ఏదేమైనా సరే వీడియో కాలింగ్ అట్లాగే యూట్యూబ్ ఛానల్స్లో లైవ్ చేస్తున్నప్పుడు మనకి ఈ మైక్ చాలా యూజ్ఫుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను తెప్పించానండి. ఇక దీన్ని నేను ఇప్పుడు మ్యూట్ చేస్తానండి. మ్యూట్ చేసి మీకు ఇక్కడ ఆడియో ఆగిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడు నేను మ్యూట్ చేస్తున్నానండి. ఆన్ చేసిన తర్వాత నా వాయిస్ మీకు వినపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఓవరాల్గా ఈ మైక్ యొక్క పనితీరు ఇదండి. ఇక ఈ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మీరే జడ్జ్ చేయొచ్చు. కాకపోతే నేను ఆల్రెడీ ఇంతకుముందు JBLది ఒక షార్ట్ గన్ మైక్ ఒకటి అన్బాక్సింగ్ చేశానండి. ఇదేనండి ఆ మైక్ అండి. ఇది కూడా వాయిస్ ఓవర్ పర్పస్ నిమిత్తం కొన్నానండి. అయితే ఈ రెండిట్లో నాకు ఈ JBL ఈ షార్ట్ గన్ మైక్ యొక్క పనితీరు నచ్చిందండి. కొద్దిగా లిటిల్ బిట్ నాయిస్ క్యాన్సిలేషన్ పరంగా చూస్తే ఇదే కొంచెం బెటర్ అనిపించింది. అలాగే ఇది మరీ తీసేదగ్గదైతే కాదు ఈ బొడ్డ మైకు. ఎవరైతే చెప్పాను కదండి ఆన్లైన్ క్లాసెస్ అందులోనూ చిన్న పాపాయి లాగా చిన్నగా చాలా క్యూట్గా ఉందన్నమాట. కాబట్టి దీన్ని నేను రిటర్న్ పెట్టదలుచుకోలేదు. ఈ ప్రైస్కి ఇది వర్తబుల్ అని చెప్తాను. ఓవరాల్గా దీని పనితీరు కూడా నాకు నచ్చింది. కాకపోతే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఇంకొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. ఏదేమైనా సరే ఈ మైక్ యొక్క పనితీరు నాకు చాలా బాగా నచ్చింది. ఎవరికైనా ఈ మైక్ కొనాలన్న ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి. అక్కడి నుంచి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.